కటింగ్ షాప్. ప్రతి అబ్బాయి జీవితంలో చిన్నప్పుడు ట్రామాటిక్ మెమరీ ఏంటని అడిగితే కటింగ్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకోవడం అనే చెప్తారు. ఎందుకంటారా, మనకేమో కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలని ఉంటుంది. అలా కటింగ్ షాప్కి వెళ్ళి బయట నించోగానే చిరంజీవి, నాగార్జున, అబ్బాస్, వినీత్ పిక్స్ కనిపిస్తాయి. వెళ్ళి అబ్బాస్ కటింగ్ చెయ్యన్నా అని అడుగుదామంటే ఇంటికి రాగానే ఆ కటింగ్ ఏంట్రా, అసలు ఏం చేయించేవారు, అన్ని డబ్బులు ఇచ్చని అమ్మ చితక్ కొట్టేస్తుందని ఒక భయం. ఒక్కోసారి మనతో అమ్మ నాన్న వచ్చి మన కటింగ్ ఎలా ఉండాలో కూడా వాళ్ళే చెప్పేసేవారు. ఇంకా టెన్షన్లో ఆ కటింగ్ షాప్ వాడు కొట్టే డిప్ప కటింగ్ ఏదైతే ఉంటుందో వర్ణనాతీతం. ఒక్కసారి తలెత్తి అద్దంలో చూసుకుంటే మన ఫేస్ని మనమే గుర్తుపట్టలేము, ఏడుపు వచ్చేసేది. ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో మన ఫ్రెండ్స్ వేసే డైలాగ్స్ అయితే వేరే రేంజ్. అసలు అమ్మలందరినీ ఒక లైన్లో నిలబెట్టి అడగాలనిపిస్తుంది, ఎందుకమ్మా మీకు డిప్ప కటింగ్ అంటే అంత ఇష్టం అని. నచ్చిన హెయిర్ స్టైల్ పెట్టించుకుందామంటే అప్పుడు ఫ్రీడమ్ లేదు, ఇప్పుడు జుట్టు లేదు, ఏం చేయలేం. అబ్బాయి లైఫ్లో ఎప్పటికీ మారనిది ఒకటి ఏంటంటే, ఎన్ని హైఫై సెలూన్స్ వచ్చినా చిన్నప్పటి నుంచి ఏ సెలూన్కి అయితే వెళ్ళేవారో ఎన్ని ఇయర్స్ గడిచినా ఆ కటింగ్ షాప్ వాడు ఎన్ని ఘాట్లు పెట్టినా ఆ సెలూన్ని మాత్రం మార్చరు. గర్ల్ ఫ్రెండ్కి లాయల్గా ఉంటారో లేదో తెలియదు, కానీ సెలూన్ షాప్ వాళ్ళకి మాత్రం చాలా లాయల్గా ఉంటారు. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ లెక్కే అబ్బాయిలకి. వెళ్ళి కూర్చుని పేపర్ చదువుతూ రాజకీయాల నుంచి కష్ట సుఖాలు కూడా చెప్పేసుకుంటాం. నిజమే కదా. ఉంటా అండి, ఇట్లు మీరు ఆలంగమయ్య.